వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. చిత్ర పరిశ్రమలో ఎప్పటికెప్పుడు మహిళలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూనే ఉంటారు. మరి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆరంభం నుంచి చివరి దాకా కూడా ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని నిలదొక్కున్న వాళ్ళే స్టార్ హీరోయిన్స్గా, స్టార్ క్యాస్టింగ్గా మారే అవకాశాలు ఉంటాయి. అసలు మరి దీనిపైన ఎవరు ఫోకస్ చేయరు? అసలు మహిళలు గురించి అంటే దేనికైనా సారీ చెప్పాల్సింది మేమే, మహిళలు కూడా ఆ విధంగానే మారిపోతున్నారు. ఈవెన్ హీరోయిన్స్ అంటే హీరోకి సపోర్టెడ్ రోల్స్ చేస్తారు. సో ఇటువంటి అభిప్రాయాలు మారాలి అని చెప్పి సమంత గారు చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో అసలు మహిళల గురించి సమంత గారు ఇంటర్వ్యూలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి నిజంగా అవి వాస్తవాలే కదా అనిపించేలా ఉన్నాయి. నిజంగానే ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా హీరోకి సపోర్ట్ చేసే క్యారెక్టర్గా ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలోనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా వచ్చి హవా సృష్టిస్తున్నాయి. సో అసలు మహిళల గురించి సమంత గారు చేసినటువంటి కామెంట్స్ ఏంటో ఒకసారి లుక్ వేసేద్దాం. సమంత గారు ఒక కార్యక్రమంలో పాల్గొని మహిళల స్థితిగతులతో పాటు అంటే ఇండస్ట్రీలో చిత్ర పరిశ్రమ గురించి తన అభిప్రాయాల్ని మహిళల గురించి పంచుకున్నారు. మహిళలు తమ చుట్టూ ఉండేవారి సౌకర్యం కోసం తమ అభిప్రాయాలను, షెడ్యూళ్లను, చివరికి ఆశయాల విషయంలో కూడా సర్దుకుంటూ ఉంటారు. సో మహిళలు ఎప్పుడు కూడా తమ చుట్టూ ఉండే వాళ్ళ కోసం తమ ఆశయాలను, షెడ్యూళ్లను వేటినైనా సరే సర్దుకుంటూ ఉంటారు. అంతేకాదు అలా చేసిన వాటిని త్యాగంలో కూడా చూసుకోరు. సారీ చెప్పాల్సిన పరిస్థితి ఎదురైతే పురుషుల కంటే స్త్రీలే 10 రెట్లు ఎక్కువగా క్షమాపణలు చెప్తారని మీకు తెలుసా? ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పే అలవాటుని ఇకనైనా ఆపాలి. మనం మన స్థానాన్ని అర్హతతోనే సాధించుకున్నాం కాబట్టి ఎవరైనా ప్రశంసించినప్పుడు దాన్ని గర్వంగా స్వీకరించడానికి మీరు అర్హులు. అది మీరు కష్టపడి సంపాదించుకున్న గౌరవం. దాన్ని అనుభవించే హక్కు మీకు ఉంటుంది. సో ప్రతి చిన్న విషయానికి కూడా సారీ చెప్పే అలవాటు పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. సో మనం మన అర్హతను బట్టే మన స్థానాన్ని సంపాదించుకున్నాం. సో ఇప్పటికైనా సరే ఆ సారీ చెప్పే అలవాటును మార్చుకోవాలి అంటూ సమంత గారు చెప్పారు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమలో తమను తాము నిరూపించుకోవాలన్న నటీమణులు ప్రతిదానికి రెట్టింపు కష్టపడాల్సి వస్తుంది. అంతేకాదు వారు నటించే చిత్రాలని ప్రత్యేకంగా ఓ విభాగంగా చూడటం ఆపి వాటిని కూడా అన్ని సినిమా కథల్లా అనుకునే రోజు రావాలి. తెరపై మహిళా పాత్రలు కేవలం హీరోకి సహాయపడేవేగా లేదా ఆయనలో ధైర్యాన్ని నింపేలా మాత్రమే కాకుండా స్వతంత్రంగా నిలబడేలా శక్తివంతంగా ఉండాలని కోరుకుంటున్నా. నిజ జీవితంలో ఉండే మహిళల్లాగే భిన్నమైన మనస్తత్వాల్లో తీర్చిదిద్దాలి. షూటింగ్ సెట్స్ లో మహిళల భద్రత గురించి కేవలం ఒకసారి మాట్లాడుకునే విషయంగా కాకుండా పరిశ్రమలో ఒక ప్రాథమిక అంశంగా పరిగణించాలి. ప్రతి నటి సెట్లో పూర్తి భద్రతా భావంతో చేసే పని వాతావరణాన్ని కల్పించాలి. సో మరి హీరోయిన్ క్యారెక్టర్ అనగానే హీరోకి సపోర్టెడ్ గానో లేదంటే ఆయనలో ధైర్యం నింపేలా కాకుండా అసలు హీరోయిన్ వీళ్ళు కూడా నటులు వాళ్ళు ఏదైతే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనుకుంటున్నారో వాళ్ళ సినిమాలు మాత్రమే ఒక భావంగా చూడకుండా ప్రతి సినిమాలానే చూడాలి అని చెప్పి సమంత గారు చెప్తున్నారు. అంతేకాకుండా భద్రతా విషయంలో జస్ట్ ఒక మాట్లాడుకునే అంశంలా కాకుండా దీనిపైన ఫోకస్ చేయాలి అనే ప్రతి నటి కూడా సెట్లో పూర్తి భద్రతా భావంతో చేసే పని వాతావరణాన్ని కల్పించాలని ఆమె చెప్పారు. కష్ట సమయాల్లో సృజనాత్మకత పూర్తిగా నశించిపోదు. అది కొంతకాలం నిద్రావస్థ స్థితిలో ఉండొచ్చు, కానీ అది తిరిగి స్పృహలోకి వచ్చినప్పుడు మాత్రం మరింత భిన్నంగా లోతుగా అన్వేషించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న మహిళలతో పాటు నేను ఇది చేయలేను అని అనుకుని తర్వాత కష్టం వచ్చినా కన్నీళ్లు తుడుచుకుని అయినా సరే ఆ పని పూర్తి చేసిన ప్రతి ఒక్కరిని నేను అభినందించాలని అనుకుంటున్నాను. ఇది చిన్న విషయం కాదు, ఇదే మన స్వరం అని అన్నారు. త్వరలోనే మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది సమంత గారు. మరి సమంత గారు చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పైన కనిపిస్తున్నారు, మా ఇంటి బంగారం. సో ఈ నేపథ్యంలో మహిళల గురించి సమంత గారు ఇటువంటి కామెంట్స్ చేయడం అయితే ప్రస్తుతం వైరల్గా మారాయి. సో ఇక్కడ చూస్తున్నాము కష్ట సమయాల్లో సృజనాత్మక కానివ్వండి అంటే కొంచెం డీలా పడతాము. సో అది నేను చెయ్యలేను అనుకున్న దగ్గర నుంచి చేసి అంటే ఈ కన్నీళ్ళు తుడుచుకుని కష్టపడి చేసి తీరుతాను అనే వరకు కూడా రావాలి, ఆ పట్టుదల ఉండాలి అని చెప్పి ఆమె చెప్పడం. సినిమా రంగంలో ఒక మహిళ నిలదొక్కుకోవాలంటే అపారమైన ధైర్యం కావాలి. అందుకే దీన్ని ఎంచుకున్న ప్రతి మహిళ తాను నిజంగా అర్హురాలని ప్రశంసలు పొందాలని కోరుకుంటున్నాను. భారతీయ సినీ రంగంలో కెరీర్ సురక్షితం అనుకుని ఎవరూ ఎంచుకోరు. దీనిలో
ఉద్యోగ భద్రత, పని గంటలు, తిరస్కరణ, ఆత్మన్యూన్యత భావం ఇలా చాలా ఉంటాయి. వాళ్ళు కాదని చెప్పినా అది వ్యక్తిగతమైన విషయమే. ఇవన్నీ చూసి కూడా ఇండస్ట్రీలో అవును నాకు ఇదే కావాలని చిత్రసీమలోకి వెళ్ళాలనుకునే మహిళలకు అసాధారణమైన ప్రతిభ కావాలి. సో నిజంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అంటే చాలా ధైర్యం కావాలి. ఇక్కడ ఏవైతే పాయింట్స్ రేజ్ చేశారో, ఎప్పుడు ఎవరు తిరస్కరిస్తారో తెలీదు, ఎన్ని పని గంటలు వర్క్ చేయాలో తెలీదు, ప్రతిదీ ఉద్యోగ భద్రత ఏంటో తెలీదు. సో వీటినన్నిటిని ఎదుర్కొని ఇవన్నీ ఉంటాయని తెలిసినా కూడా నేను చిత్ర పరిశ్రమలోనే నిలదొక్కుకోవాలి అంటూ వచ్చినటువంటి మహిళలకు నిజంగా ప్రశంసలు ఇవ్వాలి. అదేవిధంగా చాలామంది అంటుంటారు హీరోస్తో కంపేర్ చేస్తే హీరోయిన్స్కి లైఫ్ టైం తక్కువ అని. ఇవన్నీ తెలిసి ఇన్ని సవాళ్ళు ఉంటాయని తెలిసి కూడా చిత్ర పరిశ్రమలోకి వస్తున్నటువంటి మహిళలకు నిజంగా మనం ప్రశంసలు ఇవ్వాలి అని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి సమంత గారు చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై మా ఇంటి బంగారం సినిమాతో అలరించనున్నారు. మరి ఇప్పటికే మా ఇంటి బంగారం ట్రైలర్ కానివ్వండి, టీజర్ కానివ్వండి ఏ విధంగా ఆకట్టుకుందో చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి నేపథ్యంలో ఆ బస్సు సీన్లో కూడా స్పెషల్ ఫైట్తో చాలా బాగా ఆకట్టుకున్నారు సమంత గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలో మహిళల గురించి, అది కూడా ఎస్పెషల్గా చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళు, వాళ్ళ స్థితిగతుల గురించి సమంత గారు ఇప్పుడు కామెంట్స్ చేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.